Hi, hello, namaste. Welcome back to our channel Drone Brand Capture. చాలా మంది నెల్లూరులో ఏముంది అంటుంటారు. మన నెల్లూరులో చాలా ఉంది. మనం ముందుగా చెప్పుకోవాల్సింది మన జొన్నవాడ. మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ క్రౌడ్ కూడా ఎక్కువగా ఉండే మన టెంపుల్ ఏదంటే మన జొన్నవాడ. ఈ బ్రిడ్జ్ చూసిన వెంటనే మన నెల్లూరు ప్రజలకైతే ఆటోమేటిక్గా అర్థమైపోతుందండి. మీరు కొత్తగా చూసే వాళ్ళైతే మన వీడియో పూర్తిగా చూసేయండి. మన ఛానల్లో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి. మనకు జొన్నవాడ నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి దగ్గర 15 కిలోమీటర్లు వస్తుంది. ఇది జొన్నవాడ మెయిన్ ఆర్చి. ఇది చూసుకున్నట్లయితే మన జొన్నవాడ బ్రిడ్జి అండి. ఇది దగ్గర 1 కిలోమీటర్ ఉంటుంది బ్రిడ్జి. ఇదో చూడండి, ఇదే మన గుడికి మెయిన్ ఎంట్రన్స్. ఇది అమ్మవారి విగ్రహాలన్నీ ఉన్నాయి చూడండి. ఇదే మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్దాం పదండి. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసాం లోపలికి. మన జొన్నవాడ మనకు ఆర్చి దగ్గర నుంచే గోపురం డైరెక్ట్ కనిపించేస్తుందండి. మనకు ఎంట్రన్స్ మొదట్లోనే శివపార్వతులు విగ్రహాలు ఉంటాయి. సైడ్ అంతా ఫుల్ అంగళ్ళు ఉంటాయండి. మొత్తం రూమ్స్ కూడా ఇక్కడే అవైలబుల్గా ఉంటాయి. ఎప్పుడు మనకు రూమ్స్, గుడి రూమ్స్, ప్రైవేట్ రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇందుండి మన మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానం టూర్ చూసేద్దాం పదండి. మనకు గోపురంలో కూడా శివపార్వతుల విగ్రహాలు దర్శనమిస్తాయండి. చూడండి, ఇక్కడ నిత్యాన్నదానం ఎప్పుడు ఎవరికి లేనట్టుగా నిత్యాన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఇదే గుడిలోకి పోయే మెయిన్ ఆర్చి. అలాగే ఈ ఆలయం గురించి మరికొన్ని మాటలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. చరిత్రతో పాటు ఆధ్యాత్మిక శక్తితో నిండిన ఈ ఆలయం ఎందుకు ప్రత్యేకమో మీరే చూడండి. ఈ ఆలయం 1150 సంవత్సరాల క్రితం నిర్మించబడింది ఫ్రెండ్స్. ఇది శక్తి మరియు శివుడి యొక్క సమ్మేళనమైన రూపంగా పరిగణించబడుతుంది. ఇక్కడ శ్రీ ఆది శంకరాచార్యులు స్వయంగా శ్రీచక్రం ప్రతిష్ఠించారు. ఇది మీరు చూసుకున్నట్లయితే స్థల పురాణం అండి. ఈ ఆలయానికి విచ్చేసిన భక్తులు ఇక్కడ తప్పనిసరిగా నిద్ర చేసే వెళ్తారు. ఇది నిద్ర చేయడం వల్ల తమ జీవితంలో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తమ భక్తులు చెప్తూ ఉంటారు. ప్రతిరోజు భక్తులకు అన్నదానం, అలాగే వార్షికంగా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ నిర్మాణం ద్రావిడ శిల్పకళకు ఒక మంచి ఉదాహరణ అండి. పెన్నా నది తీరంలో ఉన్నందుకు ఈ ఆలయానికి ఒక ప్రత్యేక శాంతియుత పవిత్రత ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే అమ్మవారి ప్రతిరూపాలన్నీ ఇక్కడే కనిపిస్తున్నాయండి. మనకు విష్ణుమూర్తి ఆలయం కూడా ఇక్కడే ఉంది. గుడి గోపురం కనుక గమనించినట్లయితే మనకు శిల్పకళ ఉట్టిపడుతూనే ఉంటుందండి. గమనించుకోండి ఒకసారి. గుడి వాతావరణంలోకి ఎంటర్ అయిన తర్వాత నుంచి మీకు మనశ్శాంతి, ప్రశాంతత ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. గుడి వాతావరణం అలా ఆకర్షిస్తుంటుంది మనది. మనకు గుడి లోపలే అన్నపూర్ణాదేవి దేవాలయం కూడా ఉంటుందండి. ఇది ప్రస్తుతానికి మూసేస్తున్నారు మధ్యాహ్నం టైంలో. ఒకసారి గమనించండి. అలాగే ఇక్కడ వెండి రథం మరియు అద్దాల మండపం 2 ఉన్నాయండి. వెండి రథం పూర్తిగా క్లోజ్ చేస్తున్నారు చూడండి. అద్దాల మండపం మూసేస్తున్నారు. ఇదే మన మల్లికార్జున స్వామి కామాక్షి దేవి సన్నిధి. ఇక్కడ శివభక్తులకు బయటే దర్శనమిస్తుంటాడండి శివుడు. చూడండి, ఇక్కడే మనకు గోశాల కూడా కనిపిస్తుందండి. మనకు రైట్ సైడ్లోనే నవగ్రహ మండపం కూడా ఉంటుంది. నవగ్రహ పూజ కూడా చేసుకోవచ్చు. మనం గుడిలోకి దర్శించుకునే మార్గం వెళ్ళిన వెంటనే మనకు విఘ్నేశ్వరుడు ఎదురవుతాడండి. దాని తర్వాత అమ్మవారు, తర్వాత శివపార్వతులు, ఆది శంకరాచార్యుల విగ్రహాలన్నీ ఉంటాయి. అవన్నీ మనం చూపించకూడదు కనుక చూపించట్లేదు. మన వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నేను ఎప్పుడెప్పుడు అనేది ఎదురు చూస్తున్నా మన డ్రోన్ వ్యూ ఒకసారి చూసేయండి. జొన్నవాడ డ్రోన్ వ్యూ ఫుల్ వ్యూ చూడండి. బ్రిడ్జి మొత్తం A to Z దీంట్లో కవర్ చేసింది. మొత్తం వీడియో తప్పకుండా చూడండి. మనకు ఇక్కడ దగ్గరలోనే నరసింహకొండ ఉందండి. అక్కడ నరసింహస్వామి ఉంటాడు. నెక్స్ట్ వీడియోలో మీకు నరసింహస్వామి కొండ టూర్ మొత్తం చూపిస్తాను. ఈ వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జొన్నవాడ మల్లికార్జున స్వామి మరియు కామాక్షి దేవి ఆశీస్సులు మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి మరియు చూసే వాళ్ళందరికీ ఉండాలని కోరుకుంటూ ఉంటా. సెలవు. మీ డ్రోన్ బ్రాండ్ క్యాప్చర్స్.